గుండా సంతోష్ గారు పిఆర్ఓగా మరియు గుండా శ్రీనివాస్ గారు సికింద్రాబాద్ ప్రజలుగా, కల్వ సంతోష్ గారు సికింద్రాబాద్ అడిషనల్ జనరల్ సెక్రటరీగా నూతనంగా అపాయింట్మెంట్ తీసుకొని రాబోయే 2 సంవత్సరాల కాలంలో వయసులో ఎత్తుకోవడం వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని వాళ్ళు చేసే విధంగా అవసరమైన వైట్ కార్డు కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, పెన్షన్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఏదైనా కానీ అందరికీ. ఇప్పుడు రాజమోహన్ గారు ముఖ్య అతిథి వస్తుంది. మిత్రుడు మౌలపల్లి గారు బీజేపీ నాయకులు తీసుకొని వాళ్ళందరికీ రాత్రి కనుక ఒక హంగామా వేయడానికి వచ్చిన మహిళా సోదరులు వాళ్ళందరికీ కూడా నేను ఉన్నాను. ఈనాటి కార్యక్రమానికి అంతర్జాతీయ వైస్ ఫెడరేషన్ సెంట్రల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్గా ఉన్న ప్రతి రాజమోహన్ గారికి మరియు ముఖ్యాల సత్యనారాయణ గారికి, జనరల్ సెక్రటరీ గోపాల్ గారికి, పెద్దలకు నారాయణ గారికి, యువజన సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవి గారికి మరియు జనరల్ సెక్రటరీ సంతోష్ గారికి, పెద్దల నరేష్ గుప్తా గారికి మరియు గౌరవ ప్రభాకర్ గారికి, మా మూల నారాయణ గుప్తా గారికి, బీజేపీ నాయకుడు ముగులపల్లి ఉపేంద్ర గారికి, ఐడిఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజం కృష్ణమూర్తన్న గారికి మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులందరికీ, మెడ్చల్ జిల్లా అధ్యక్షుడు పాండుగుట్ట గారు, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు నరసింహరావు గారు, ఇప్పుడే అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న రవికుమార్ గారు, ముఖ్యంగా మహిళా మనులు మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అధ్యక్షులు జనరల్ సెక్రటరీ ట్రెజరర్ ఉప్పల స్వర్ణ గారికి, మంజుల గారికి మరియు విడుదల శైలజ గారికి, అడ్వైజర్గా ఉన్న శైలజ గారికి, చీఫ్ అడ్వైజర్గా ఉన్న
మణిమల గారికి మరియు అక్షర గారికి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న మహిళలు గారికి, పవన్ గారికి, ప్రెసిడెంట్గా ఉన్న జగన్ గారికి, మా అనిత గారికి, అడ్డగా ఉన్న అనిత గారికి, పొద్దుటూరు శాంతి గారికి, ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న పొద్దుటూరు శాంతి గారికి, మరియు తప్పుగా ఇచ్చిన మన యూట్యూబ్ ఛానల్లో ఫేమస్ గా ఉన్న కవిత వాళ్ళ సుగుణ కవిత కనగాలి వాళ్ళ అధ్యక్షుడు మనం చూస్తుంటాం, లక్షల యూసెస్ ఉంటాయి, మొత్తం ప్రపంచమంతా చూస్తుంటారు వాళ్ళు. మరియు ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళు వస్తుంది సంధ్యా శ్రీకాంత్ గారు కూడా. వీళ్ళందరూ కూడా మన వైశ్య లీడర్లు చెప్పడానికి గర్వంగా వీళ్ళవుతున్నారు. మమ్మల్ని ఎంతో మంది నవ్వుకునే విధంగా వాళ్ళ బాధలని మర్చిపోయే విధంగా వీళ్ళ యూట్యూబ్లో మనం చూసామంటే ప్రతి ఒక్కరికి కూడా అన్ని మర్చిపోతాం, బాధలని మర్చిపోయి వీళ్ళ చూడాలనిపిస్తుంది. మనం ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ అన్ని విధాలుగా మనం సోషల్ మీడియాలో చూసుకుంటాం. ఇలా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ స్థాపించి గత 10 సంవత్సరాల కాలంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆర్య వైశ్యులందరినీ ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది వైశ్య జాతి యొక్క ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ప్రయత్నంలో ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న దాదాపు 20,000 మంది ఆర్య వైశ్యులు 32 జిల్లాల నుంచి పెద్ద గ్రామ స్థాయి నుంచి వైశ్య జాతికి ఎక్కడ అవమానం జరిగినా, వైశ్య జాతికి ఎక్కడ అవసరం ఉన్నా, వైశ్య స్టూడెంట్స్ కు ఏ స్కాలర్షిప్ కావాలన్నానని అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేమందరం మేము పొందుతాం. అదేవిధంగా ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఇంటర్వ్యూ పాస్ అవుతారో వాళ్ళకు 1,00,000 రూపాయల చొప్పున నాన్ రిఫండబుల్ ఫండ్ కింద కూడా ఇప్పటి వరకు దాదాపు 40-41 మందికి తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వైద్య జాతిలో ఐఏఎస్ స్టూడెంట్, ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, ఐఆర్ఎస్ ఆఫీసర్ కావాలనే ఒక సంకల్ప బలంతోనే దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఆర్య వైశ్యులంతా కూడా వేరే కులస్తులు ఎక్కువ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. కాబట్టి వైశ్యులలో కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక జిల్లా కలెక్టర్ జిల్లా మొత్తం కూడా ఒక లండన్లో ఉంటుంది కాబట్టి, కలెక్టర్లో ఉంటుంది కాబట్టి మన వైశ్యులలో కూడా కలెక్టర్ కావాలని బలం సంకల్ప బలంతో వాళ్ళందరూ చేయడానికి జీవనంలో సాధారణ ఎవరైనా ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయితే వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు ఇవ్వడానికి మేము ముందుకు వస్తాం. మేము ఐఏఎస్ తర్వాత కూడా ఇంకా ఏ అవసరాలు ఉన్నారంటే మెరిట్ స్టూడెంట్ ఉంటే 90% ఉంటే వాళ్ళతో చేసుకుంటున్నాం, చదువుతున్నాం. ఒక ఎంపీఎస్ స్టూడెంట్ కావచ్చు, ఐఏఎస్ స్టూడెంట్ కావచ్చు, అవసరమైన ఒక స్పోర్ట్స్ ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఏ ఆటలైనా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉన్నా, లేకపోతే నేషనల్ లెవెల్ ఉన్నా, ఇంటర్నేషనల్ లెవెల్ ఆడే క్రీడాకారులు కూడా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సపోర్ట్ గా ఉంటుంది. వాళ్ళందరికీ అవసరమైన బయట ఖర్చులు కావచ్చు, వాళ్ళ క్రికెటింగ్స్ కావచ్చు, వాళ్ళకి ఇంకేదైనా అవసరాలు ఉన్నట్టు అర్థం చేసుకుని ఐఏఎస్ తర్వాత దేశ నలుగురు నుంచి ఏ రాష్ట్రంలో వెళ్ళాలని ఐఏఎస్ ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉప్పల ఫౌండేషన్ నుంచి కావచ్చు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుంచి కావచ్చు, ఎవరైతే గరీబు పేద మహిళ ఉంటుందో వాళ్ళందరికీ కూడా పుస్తకాలు సంప్రదాయం చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 8,000 మందికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా బ్రాహ్మణుల పేద అమ్మాయి ఇక్కడే కూడా ఇవ్వడానికి మీ ముందు మీ దగ్గర ఎవరైనా పేద వయసులు ఉంటే, పేద వయసులో కావాలి వైశ్వికతలో కూడా ఏ కులానికి సంబంధం లేదు, ఏ కులమైన సంబంధం లేదు, వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా కానీ దొంగల పత్రాలు కూడా ఎవరికైనా కానీ ఇవ్వడానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ముందుంటుంది. అదేవిధంగా దేశ వ్యాప్తంగా 16 కోట్ల మంది మన వైశ్య పాపులేషన్లో ఇలా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారికి 70% ట్యాక్స్ పేయర్స్ విలేజ్ సంబంధించి చిన్న కిరాణా శాఖ కూడా జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అన్ని విధాలుగా సపోర్ట్ చేసేది మన వైశ్య జాతి బిడ్డలు అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకులు భక్తులలో చాలా మంది ఉన్నారు కాబట్టి
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా అంతర్జాతీయ వైద్య ఫెడరేషన్ ద్వారా ఇలా ఒక గ్రామ స్థాయిలో వయసులంతా ఏ విధంగా ఉండదు, వాళ్ళు మిడిల్ క్లాస్ లేకపోతే డబ్బులు లేని ఒక సర్వే ప్రకారం తీసుకుంటూ ప్రభుత్వ పరంగా వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 10 లక్షల మనకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కూడా మనం ఒకనాడు సర్జరీ కావాలని యశోదాల అపోలో హాస్పిటల్ ఇప్పుడే పక్కన ఉన్న శ్రీకేంద్ర హాస్పిటల్ కూడా పనికొండలో ఉన్నది. వాళ్ళు కూడా డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మన వైఎస్ఆర్నే మాధవ్ కూడా మన రీసెంట్ గా మన 1000 రూపీస్ కూడా వాళ్ళ వర్క్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు పోయేటప్పుడు అందరూ గురించుకొని పోవాలి. డెంటల్ పరంగా ఏ ఉన్నా కానీ 1000 రూపాయల వరకు ఆయన ఫ్రీగా ఇస్తారు. మన డాక్టర్ వినయాన్ని కూడా డాక్టర్ గారి పెట్టినప్పుడు అది కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా అది కాకుండా గైనిక్ ప్రాబ్లమ్స్ ఎవరైనా మహిళా ఇంకా కూడా పైకులలో ఒక పెద్ద హాస్పిటల్ వాళ్ళ విశేషమైన డాక్టర్ గారు వాళ్ళు కూడా సంప్రదించవలసిన అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు మహిళా శక్తి ఒక భూదేవి నిర్మూలంలో ఒక మహిళ మనకి అనుకుంటుంది. ఆ దేవుడి పెట్టిన దిశ ఎందుకంటే ఒక సృష్టికి మూలం మహిళ. ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక భార్యగా కుటుంబం అంతా ఒక భారాన్ని మోసుకుంటూ అందరికీ కుటుంబాన్ని కూడా సంతోషం పరిచే విధంగా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మనసులో పెట్టుకొని ఒక భూదేవంత ఓపికతోటి సంసారాన్ని వెళ్ళదీస్తున్నది మహిళా అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మహిళలైతే ఎన్నో అపకారాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం సమాజంలో. కానీ ప్రభుత్వాలు ఎన్ని చేసినా కానీ ఇంకా మహిళల మీద ఈ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనమందరం కూడా మీరందరూ కూడా నీటుగా అవసరమైతే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గారు మీరందరూ కూడా ఎదుర్కొని అవసరమైతే నేనున్నానని చెప్పి నైన్తో పాటు మేమున్నామని చెప్పేసి 24/7 మీరు ఎవరికి భయపడకుండా ఉంటేనే మనకు మహిళలకు ఎవరు కూడా దగ్గర కాదు, ఎవరు కూడా అటాక్ చేయరు, ఎవరు కూడా ముందుకు రాదు, ఎవరు కూడా వాళ్ళను ఎవరు ఎదిరించినా కానీ మీరు ఎదిరిస్తేనే ఏ పోలీసు వాళ్ళు ఎక్కడ ఉంటారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరందరూ ఎదిరిస్తే ఎంతో బాగుంటుందని చెప్పేసి ఏం పదాలు చదువుతూ ఇంటర్నేషనల్ వైద్య ఫెడరేషన్ ఎలా విధంగా ఏ కార్యక్రమాలు చేస్తారు మీరందరూ కూడా ఐవీఎఫ్ ను ఆశీర్వదిస్తూ వచ్చిన మహిళా సోదరి మనందరికీ కూడా పేరుగా వందనాలు చెప్తూ సెలవు తీసుకున్నాము. జై జై వాసవి, జై తెలంగాణ, జై గౌడ. చూసేదాని సుమద్దంటారు, నవ్వే చోట నవ్వద్దంటారు, అటువంటి అన్నను బాను చెల్లమ్మ, నీ చిన్ననాటి స్నేహితులమ్మ చెల్లమ్మ, భూగరినను అడిగిన వంటి చెల్లమ్మ, నా భుజం పెరిగినంత పనైతనమ్మా చెల్లమ్మ, మల్లెకి గడ్డు పందిరిలోలే మస్కటి గడ్డిలో నెలవోలే, నీ పాదం మీద కుటుంబని చెల్లమ్మ, తోడబుట్టిన రుణం తీసుకుంటనే చెల్లమ్మ, చదివినంత నిన్ను చదివిస్తానమ్మా, ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా, నీకు పెళ్ళిడు ఉంటే నాటికి పువ్వు పట్టుకు కూడబెట్టుతా, నచ్చినోని పేరిస్తానమ్మా చెల్లమ్మ, నిన్ను వాళ్ళు ఇంటికి సాగనప్పుగా చెల్లమ్మ, అడవిలో నాడవలిలో చెల్లమ్మ, నువ్వు మాటలాడుకో పాడవాడుకో చెల్లమ్మ, మళ్ళీ నీ పాదం మీద వదని చెల్లమ్మ, తోడ పుట్టిన రుణం తీసుకుంటనే చెల్లమ్మ. అన్న చెల్లె అనుకున్న పెట్టడంలో ఒక చెల్లె ఆడపడుతూ అత్తగారిని పంపించిన తర్వాత ఇంటికి ఎప్పుడు వస్తుందా, ఇంటికి తీసుకొచ్చేసి భోజనాలు ఎప్పుడు పెడతామా, ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అప్పగించలప్పుడు ఎంతమంది ఏడులో ఉండదు తల్లిదండ్రులు. అటువంటి మహిళా మనులందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు చెప్తున్నా. ప్రపంచ మహిళా ఇలాగే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండాలి. ఇంతకన్నా పెద్ద కల్పించాలి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలి, అది కూడా మనకి చిన్నకైపోయింది బాబోయ్ అనిపించాలి. అలాగే ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మహిళలను వచ్చి జరుపుకుంటూ మీ అందరూ కూడా
నాకు ఈరోజు ఎందుకో తగ్గుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఫ్యాంటాస్టిక్. ఇదే సౌండ్ కావాలి ఎమోషన్గా. 3, 2, 1 ఫ్యాంటాస్టిక్. ఓకే, సో మనం స్టార్ట్ చేస్తున్నాము హ్యాపీగా. అండ్ ఎన్నో సీరియల్స్ లో సినిమాల్లో యాంకర్ గా మరియు ఈటీవీలో ఎంతో ఉన్నటువంటి ప్రత్యేక తయారీ పడిపోవాలి, ఫంక్షన్ పోవాలని ఉండదు. వాళ్ళకి గుడ్డు లేటో ఎన్ని చదువుకున్నా ఎన్ని సోకున్నా నిన్ను మెంచవు పిల్లో నా పూల పిల్ల, నిన్ను మెంచవు పిల్లో నా పూల పిల్ల. అర్థమైన మూడవు అందమైన మూడవు, అర్థమైన మూడవు అందమైన మూడవు. పొద్దుగక ముందే పల్లెసిపోయి, పొద్దుగక ముందే పల్లెసిపోయి. నిన్ను మించవు పిల్లో నా పూల పిల్ల, నిన్ను మించవు పిల్లో నా పూల పిల్ల. చదువేదని నీవు కలత గంగకే పిల్ల, చదువేదని నీవు కలత గంగకే పిల్ల. ఎన్ని చదువులున్నా ఎన్ని సొమ్ములున్నా నిన్ను మించవు పిల్లో నా పూల పిల్ల. ఈ పాట ఇకపోతే మా స్వప్నం మర్చిపోలేదు. మా స్వప్నమ్మ తోడుంది కాబట్టి మన ఇలా జరుగుతూ ఉన్నారు. ఈ రోజు మా స్వప్నమ్మ ఈ కార్యక్రమం అందరితో కలిసి చేస్తుందంటే మన స్వప్నమ్మ. అందుకే దాన్ని గట్టిగా చెప్పడం వదిలిపోయి పడినట్టుగా కొట్టారు. మరొకసారి మీకోసం 2-3 పనులు మాత్రం పాట. ఓకే, అక్కడ ఈయన సిరిసిల్ల సిరిపెడవైనా ఒడిగిరి రొట్టు కశ్మీరి కాచి నాలుగు సోకు మామయ్య. మెడ చూడు మెడ అందము చూడు, మెడ చూడు మెడ అందము చూడు, మెడ చూడు మెడ అందము చూడు, మెడల ముక్కగా వేసిన చూడు నాలుగు సోకు మామయ్య. సిరిసిల్ల సిరిపెడవైనా ఒడిగిరి రొట్టు కశ్మీరి కాచి నాలుగు సోకు మామయ్య. ఈ పాట కూడా చేయాలి కదా, చెప్పి పాట చాలా పక్కన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మన భవిష్యత్తుకే కాదు భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినాయని శ్రీకాంత్ గారు ప్రజలలో ఎన్నో ఓకే
కంగ్రాచులేషన్స్ నిజంగా మన విజయస్వామి టెంపుల్ అల్లాపల్లి చైర్మన్ రమేష్ గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాను. మా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు చింతల చక్రగా వచ్చేందుకు మా టూరిజం నుంచి ప్రాజెక్ట్స్ ముందుకు రానున్నారు. సో ఫస్ట్ రౌండ్ స్పాన్సర్ చేస్తున్నారు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అని వారి కోసం కూర్చొని మా ఆడవాళ్ళు మాట్లాడవాలి కదా సార్. సో వారి కూర్చొని కావాల్సిన రిక్వెస్ట్ మీరు వచ్చేసి సార్ మీరు నేను మొబైల్ భయ్యా భయ్యా వెనకరండి వెనకరండి మీకే చెప్పేది. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఇది ప్రతి టికెట్ ఇదే మామూలు ఒకటే టికెట్ ఆడాలి. అది ఫస్ట్ టికెట్ మాత్రమే అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టికెట్ మాత్రమే అయి ఉండాలి. సో మీ అందరికీ తెలుసు కదండి. ఓకే, ఫస్ట్ అయితే మన ఆర్యవైశ్య టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శుభాభినందనలు అండి. ఆర్యవైశ్య టీవీ స్టార్ట్ చేసి ఇప్పటికీ 4 years దగ్గరగా అవుతుంది. చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా రావాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు మా వీడియో చూసినాక కూడా ఎవరైతే మన ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలిసిందే అండి, మన ఆర్యవైశ్యులు మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారండి. ప్రతి కార్యక్రమానికి కూడా మమ్మల్ని గెస్ట్ గా పిలవడము, వాళ్ళ ఆదరాభిమానాలు అయితే చాలా చూస్తున్నామండి మేము. ఇది ఒక వైశ్యునిగా పుట్టినందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉందండి. మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఇంకా ఇలా ముందరికి వచ్చేస్తున్నామండి. మీ అందరి సపోర్ట్ మాకు ఇంకా ఎప్పటికీ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో జై వాసవి, జై జై వాసవి. ఏం చెప్పమంటారు? సో మనందరికీ తెలుసు కదండి, ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి అక్కడ దానికోసం అని చెప్పేసి ఎంతో కలర్ఫుల్ గా లేడీస్ అయితే వచ్చారండి. ఇప్పుడు మా మేడం కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నాకైతే దొరకదు. సో అందుకని నేను ఇక్కడనే బయటనే ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు తంబోలో గేమ్స్ అవన్నీ ఆడడానికి పోతారు. తర్వాత ఆటలు పాటలు ఉంటాయి. వాళ్ళకి ఒక టైం అంటూ ఏం తెలియదు. సాయంత్రం 6 అవుతుంది, 7 అయిపోతుంది. ఉమెన్స్ డే అండి, ఇవాళ మా ఇష్టం ఉన్నట్టు ఉంటాం అంతే. అసలు టైం లిమిట్ అంటే ఏం లేదు ఇంకా. అయితే ఈ రోజు ఉమెన్స్ డే అని మనకు గుర్తు చేస్తున్నారు. కానీ ఏ రోజు ఉమెన్స్ డే కాదని చెప్పేసి ప్రతిరోజు ఉమెన్స్ డేనే కదా. మగవాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో ఆ ఒక్క డైలాగ్ వినగానే ఎంత నిజం చెప్పారని చెప్పేసి వాళ్ళ ముఖంలో ఆనందం అనిపిస్తుంది. లేదనే కదా మా బాధ అండి. ఇప్పుడు నేను వీళ్ళందరికీ ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఒక జెంట్స్ డే అనేది ఒకటి పెడదాం అనుకుంటున్నాను. కానీ దాన్ని ఎవరు కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ భార్యలు వాళ్ళకు అవకాశం ఇవ్వట్లేదు జెంట్స్ డే సెలబ్రేషన్స్ కోసము. కానీ మేము మాత్రం చాలా మనసున్న వాళ్ళం కాబట్టి మేము ఇలా వదిలేస్తున్నాము. మిమ్మల్ని ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోమని చెప్పేసి మిమ్మల్ని అయితే ఇలా వదిలేస్తాము. కానీ మీకు కూడా అలాంటి మంచి హృదయం రావాలని చెప్పేసి మంచి ఆలోచనలు దేవుడు మీకు ఇవ్వాలని చెప్పేసి మాకు కూడా ఇట్లా జెంట్స్ డే చేయాలని చెప్పేసి ఆ ఒక రోజు కోసం నేను ఎదురు చూస్తా ఉంటాను. నేను ఇంకా ఎంత ముసలోని అయిపోతున్నాను ఆలోచిస్తున్నాను. వచ్చే తరం వాళ్ళకైనా కనీసం ఈ ఆలోచన రావాలని కోరుకుంటున్నాను. ఎదురు చూపులో ఎంత దీపని తెలియలేదే మునుపు అన్నట్టు. స్వీకరించాల్సిందిగా మీరందరూ డాన్స్ చేస్తారా చేయరా? చేతులు పైకి
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎప్పుడు చెప్పినట్టే ఈరోజు ఆడవాళ్ళు మీకు థ్యాంక్ యూ సో మచ్. మా ఊరిన ఆహారం ఎప్పుడు నేను కారణం ఎప్పుడు తిరుగుతున్నా ఎప్పుడు ఖచ్చితంగా మా సింగన కోసం అవసరం. సింగన ఎప్పుడున్నా సింగన కుటుంబం చాలా నమస్కారం. ఇది భూతాలు నేను డోర్ ఎంటర్ అంతా సైలెంట్ ఉంటాడు. ఎందుకంటే బాగా ఉంటాడు. సినిమాలో కాబట్టి మా సంపాదన చూస్తే నాకు అమలు తెలుస్తుంది. కుటుంబాన్ని కాకుండా అందరి దగ్గర చేరి సంతోషం ఆలోచించడానికి పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆలోచిస్తూనే ఉంటారు. కాబట్టి మా ఊరికి మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మాట్లాడే స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పోయి మా తమ్ముడు అందరూ హ్యాపీ కదా, ఆరోగ్య చూస్తారు కదా. అలాగే శుభాకాంక్షలు కూడా అందరూ కూడా రోజు ఉండాలి, బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి కోసం మన కోసం మనకు వచ్చినందుకు అమ్మకి ధన్యవాదాలు. మంచి ఒక సినిమాలో హీరో కూడా రావాలని చూస్తారు. ఏం కాదు మేము ఎక్కడా అనుకుంటారా చూసా సినిమా చూసారా ప్రొడ్యూసర్ నేను అనుకుంటున్నా. ఓకేనా మీ అందరూ సపోర్ట్ మాట్లాడారు కూడా సపోర్ట్ ఎందుకు ధన్యవాదాలు. మరొకసారి గట్టిగా చెప్పండి రవి గారి కోసం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఆడవాళ్ళు ఏమో ఎనర్జీ చూపిస్తారు అంటే హౌస్ మీద కూర్చోబెట్టారన్నమాట. రవి గారి కోసం అంత చక్కగా సన్మానం చేస్తున్న అందరం ఎంత గట్టిగా వేసుకోవాలి. ఒకసారి 3, 2, 1. సూపర్. అమ్మ లేకుంటే జన్మ లేదు, అర్థం లేదు. సో మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసిన ఉప శ్రీనివాస్ గారికి అలాగే సొంత గారికి థ్యాంక్ యూ. ఒక విజయానికి ఒక స్త్రీ ఎలా ఉంటుందో ఒక స్త్రీ విజయం వెనక్కి కూడా 100% ఒక పురుషుడు ఉంటారు. 29 29 8282 8282. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు లేరు మేసిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి.
ఈ రోజు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఉమెన్స్ డే సందర్భంగా తెలంగాణ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా దాదాపు 5-6 వేల మందితోటి మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకున్నాం. ఈ సంవత్సరంలో ముఖ్యంగా స్పెషల్గా ఏంటంటే డాక్టర్ ఆదిత్య గారు ఒలివ్ డెంటల్ హాస్పిటల్ అని చెప్పి మాదాపూర్లో మొన్ననే రీసెంట్గా ఇనాగ్రల్ చేసాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వచ్చారు, మినిస్టర్ గారు. ఆయన ఏంటంటే డాక్టర్ గారు ఆదిత్య గారు చెప్పేది ఏంటంటే ఒక స్పెషల్గా ఎక్కడ కూడా మనకు డెంటల్ సంబంధించి మీకు ఏం సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేసే విధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ, అమెరికాలో ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ చేస్తారో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఇక్కడ మన ఇండియాలో ముఖ్యంగా మన హైదరాబాద్లో ఒక వైశ్య బిడ్డ ఆదిత్య, మనకు జగని ఆదిత్య గారు మనకు చాలా దగ్గర, శ్రీనివాస్ గారికి వాళ్ళ అన్న కొడుకే. నేను కూడా ఇనాగ్రల్ కూడా పోయినంటే ఈరోజు స్పెషల్ క్యాంపు నేనే వెళ్తా సీనన్నా అని చెప్పేసి ఇక్కడికి తీసుకురావడం డాక్టర్ గారికి వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా, డాక్టర్స్ టీం అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా సాయి తేజ, శ్రీ తేజ ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ అని చెప్పేసి మణికొండలో ఉన్నది. ఈ హాస్పిటల్లో కూడా హిరణ్మయ్య గారు మరియు రంజిత్ కుమార్ గారు ఇద్దరు డాక్టర్స్, వాళ్ళు గైనిక్ కూడా స్పెషలిస్ట్ గా హిరణ్మయ్య గారు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఈ ఉమెన్స్ వచ్చినందుకు వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, యూటరస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒకవేళ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసే విధంగా కూడా వాళ్ళు శ్రీతేజ హాస్పిటల్ నుంచి వాళ్ళు రావడం, వాళ్ళ దగ్గర ఎవరైనా అడ్మిట్ చేయాలనుకుంటే కూడా మన హాస్పిటల్ తరఫున స్పెషల్ రేట్స్ కూడా ఉంటాయి. ఎక్కడో అపోలో యశోద కాకుండా ఈ హాస్పిటల్లో మంచి కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. కాబట్టి నేను బ్రదర్ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా, డాక్టర్ హిరణ్మయ్య గారికి మరియు రంజిత్ గారికి. అదేవిధంగా ఆదిత్య గారు కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చండి ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మన ఐవీఎఫ్ ఆధ్వర్యంలో చేసుకున్నందుకు ఒక 1000 రూపీస్ వర్త్ ఎనీ టైం ఇక ఈ రోజు నుంచి సంవత్సరం వరకు ఎప్పుడైనా కానీ డెంటల్ పరంగా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఒక 1000 రూపీస్ ఫ్రీగా ఇవ్వడానికి ఆదిత్య గారు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే మనోళ్లకు చాలా మంది మన దాంట్లో కూడా వయసులలో కూడా పేదరికంలో ఉంటారు, రెక్కాడితే కానీ ఒక్కదాని భక్తులలో ఉంటారు. కాబట్టి వైట్ కార్డు ఉంటే ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ అవుతుందో అదే విధంగా ఆదిత్య గారు మాదాపూర్కి వచ్చేసి వాళ్ళకి డెంటల్ పరంగా ఏ పరంగా వాళ్ళకు డెంటల్ పరంగా ఏ డిసీజ్ ఉన్నా కానీ వాళ్ళకు తిప్పలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డెంటల్ పెయిన్ కావచ్చు, ఏది ఉన్నా కానీ వాళ్ళకు 1000 వర్క్ ఫ్రీగా చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆదిత్య గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా రంజిత్ గారికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. వీళ్ళిద్దరికి ఎందుకంటే ఒక హెల్త్ క్యాంప్ ఒక 1 డే బిఫోరే మేము చెప్పగానే వాళ్ళు వచ్చినందుకు ఈ దాదాపు ఇప్పుడు 5-6 వేల మందికి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ బీపీ చెక్ చేసుకునే విధంగా, షుగర్ టెస్ట్ చేసుకునే విధంగా, పల్స్ ఏ విధంగా ఉన్నది, వాళ్ళ వెయిట్ ఎంత వెయిట్ ఉన్నారు, ఇవన్నీ చూసే విధంగా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా చెప్పడానికి వచ్చిన వాళ్ళ డాక్టర్స్ టీం అందరికీ, వాళ్ళ దగ్గర పనిచేసిన నర్సెస్ కానీ అందరికీ సిస్టర్లకు కానీ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరులో ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను డాక్టర్ రంజిత్ కుమార్, శ్రీతేజ ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్ మాట్లాడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గ్రూప్ కి, ఆర్యవైశ్య టీవీ వారికి హృదయపూర్వక నమస్కారాలు. మా హాస్పిటల్లో 24/7 సర్వీసెస్ ఉంటాయండి. ఎస్పెషల్లీ మన వైశ్య వాళ్ళు వస్తే డబ్బులు లేకపోయినా సరే మనం ట్రీట్మెంట్ చేస్తాము, ఎవరిని రిజెక్ట్ చేయము. అలాగే మనకి ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు కూడా తక్కువ ప్యాకేజ్ లో అన్ని వసతులు కల్పిస్తాము. మన దగ్గర ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అవుతాయి, మళ్ళీ తర్వాత డెలివరీస్ అవుతాయి, నార్మల్ డెలివరీస్ అవుతాయి. ఆడవాళ్ళకి బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేసే పద్ధతి మన దగ్గర ఉంది. దాని తర్వాత పిల్లలకి 24/7 ఇక్కడ మన మణికొండలో ఎక్కడ కూడా ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ మన దగ్గర 24/7 కార్పొరేట్ రేంజ్ లో కాకుండా అందుబాటులో మీకు వసతి కల్పిస్తున్నాము. మన దగ్గర ఇన్పేషెంట్ ఉంది, ఇన్సూరెన్స్ అవకాశం ఉన్న వాళ్ళకి క్యాష్లెస్ వసతి కూడా కల్పిస్తున్నాము. అలాగే ఇక్కడ మన దగ్గర అన్ని మల్టీ స్పెషాలిటీస్ చూస్తాము. ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ, జనరల్ సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో, పీడియాట్రిక్ సర్జరీ ఇవన్నీ కూడా చేస్తాం మన దగ్గర. సో ఈ బస్సులు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా అవసరం ఉంటే వాళ్ళందరూ వాడుకోవచ్చు. అలాగే మీ తెలిసిన వాళ్ళకి కూడా అందరికీ తెలియపరచవచ్చు. ఈ మళ్ళీ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మేము మా ఫోన్ నెంబర్స్ 9246048730, 9849562126 ఇక్కడ మీకు ఉంది. ఈ లొకేషన్ కూడా ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఆ స్కాన్ కొడితే మీకు లొకేషన్ వస్తుంది. ఓకే, గోల్డెన్ టెంపుల్ పక్కన అంటే ఎవరికైనా తెలుస్తుంది మనకి మణికొండ గోల్డెన్ టెంపుల్ పక్కన. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అమ్మనాన్నకి, మా మావయ్య గారికి, శ్రీనివాస్, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ ఆదిత్య జోగి ఫ్రమ్ ఆలివ్ డెంటల్ కేర్. మేము రీసెంట్ గా మాదాపూర్లో ఒక పెద్ద స్థాయి అంతర్జాతీయ స్థాయి డెంటల్ క్లినిక్ పెట్టడం జరిగింది. అక్కడ బ్లేడ్ అవసరం లేకుండా బ్లంక్ స్కానింగ్ అని పూర్తి డిజిటలైజేషన్ తో మన స్కానింగ్ టెక్నాలజీ కానీ మన ఎక్స్రేస్ కానీ ఫిజికల్ ఎర్రర్ జరగకుండా పూర్తి డిజిటల్ టెక్నాలజీతో చేయడం కానీ, పేషెంట్ సూది తాలూకు నొప్పి భయము తెలియకుండా సెడేషన్ పద్ధతిలో పేషెంట్ వాళ్ళ యాంగ్జైటీ తగ్గించేలాగా ఉండడం కానీ పూర్తి పేషెంట్ సౌకర్యాలతో ఏర్పాటు చేసిన బెస్ట్ డెంటల్ హాస్పిటల్ ఇన్ అవర్ సిటీ అది. దాంతో పాటుగా ఈ IVF వాళ్ళు అరేంజ్ చేసిన ఈ క్యాంప్ మేము వచ్చి క్యాంప్ ఆర్గనైజ్ చేయడము, దీనికోసం ఉమెన్స్ డే సందర్భంగా మమ్మల్ని అడగడం చోట ఒక 1000 రూపీస్ ట్రీట్మెంట్ ఫర్ ఎవర్ 1 year పాటు ఎప్పుడు వచ్చినా కూడా IVF మెంబర్స్ కి ఫ్రీగా చేయగలుగుతాం. 1000 రూపీస్ వరకు సో నల్గొండ మా అనుబంధ సంస్థలు జెల్లి టెక్స్టైల్స్ నల్గొండ చేతులు మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు కూడా సొసైటీకి మా వైపు ఉంటూనే ఉంటాము. సో డబ్బు ప్రాధాన్యం కాదు, సర్వీస్ ప్రాధాన్యతతో మేము చేయమంటాము. మాకు సంస్థలు కానీ ఈ కొత్త సంస్థ కూడా అలాగే జరగదు. వైశ్య ఫెడరేషన్ వాళ్ళు ఉమెన్స్ డే సందర్భంగా డాక్టర్ ఆదిత్య నల్గొండలో డెంటల్ క్లినిక్ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ మల్టీ స్పెషల్ హాస్పిటల్ మాదాపూర్ లో అత్యంత ఆధునికతతో ఓపెన్ చేశారు. ఆదిత్య ఆఫర్ ఇస్తున్నారు ఉమెన్స్ డే సందర్భంగా. ఎవరు వచ్చినారని వారికి ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తానని చెప్తున్నారు. అదేవిధంగా 1 year వరకు వచ్చిన కన్సల్టెంట్ లో 1000 రూపీస్ వరకు ఆఫ్ చేస్తా అని చెప్తున్నాడు. చాలా హృదయపూర్వకంగా వారికి కూడా అభినందనలు. అదేవిధంగా శ్రీతేజ హాస్పిటల్ మణికొండలో కొందరు రంజిత్ కుమార్ అండ్ కొందరు హిరణ్మయ్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ వాళ్ళు కూడా చేశారు. వారు కూడా ఈరోజు ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నారు. వారు ఇప్పుడే డెవలప్ అవుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరికి కూడా ప్రజలు ఆదరాభిమానాలు పొందాలని, అందరూ ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను.